లక్షద్వీప్ ద్వీపసమూహంలోని 10 జనావాస ద్వీపాలలో అతి చిన్నది మరియు ఒకటైన బిత్రా ద్వీపం రక్షణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి కేంద్రపాలిత ప్రాంతం పరిపాలన నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పెరుగుతున్న వివాదానికి కేంద్రంగా ఉంది. జూలై 11న లక్షద్వీప్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ ద్వీపం యొక్క వ్యూహాత్మక స్థానం మరియు జాతీయ భద్రతా ఔచిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మరియు వ్యూహాత్మక సంస్థలకు బదిలీ చేయడానికి కేటాయించబడిందని పేర్కొంది. ప్రతిపాదిత స్వాధీనం బిట్రాలోని దాదాపు 105 కుటుంబాల చిన్న జనాభాలో ఆందోళనను రేకెత్తించింది. ఇప్పుడు వారి భూమిని కోల్పోయే మరియు వారి పూర్వీకుల ఇంటి నుండి స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది. స్థానిక నివాసితులు మరియు సమాజ నాయకులు ఈ చర్యకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముందస్తు సంప్రదింపులు లేదా ప్రత్యామ్నాయాలను అన్వేషించే ప్రయత్నం జరగలేదని వాదించారు. లక్షద్వీప్ ఎంపీ హమ్దుల్లా సయీద్ పరిపాలన చర్యను తీవ్రంగా విమర్శించారు. ఇది ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీసే ప్రయత్నం అని అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. సరైన సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం మొత్తం జనావాస ద్వీపాన్ని స్వాధీనం చేసుకోదు అని ఆయన అన్నారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని, రాజకీయ మరియు చట్టపరమైన వ్యతిరేకతను సమీకరిస్తామని సయీద్ ప్రతిజ్ఞ చేశారు.